రూపాన్ని దాల్చడం జరగడం ద్వారా 9 రూపాలు తీసుకుంది జగన్మాత. 9వ రూపం వారాహి రూపం. వారాహి మాత యొక్క రూపం తీసుకున్నప్పుడు రక్తబీజుడి మరణం సంభవించినప్పుడు అమ్మ చేసిన ఆ గణం మిగతా దేవతలు కూడా కనిపెట్టలేకపోవడం చేత అమ్మకి గుప్త నవరాత్రులు చేసుకునే గుప్త నవరాత్రుల ప్రత్యేకత. గుప్త అంటే ఒక మదిలో మనస్సులో కోరుకునే కోరిక. వరాహి మాతని తక్కువ అంచనా వేయకండి మిత్రులారా. చాలా మంది పూజల విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. ఛానళ్లలో చెప్పిన విధంగా ఉండదు. అమ్మవారి ఆగ్రహం చాలా బలమైనది. కాశీ మహాక్షేత్రంలో కొలువై ఉన్న వారాహి మాత నిజ స్వరూపాన్ని చూడడానికి కూడా మన పూర్వజన్మ సుకృతం ఉండాలి. రక్తబీజుడిని చంపినందుకు దేవాది దేవుడైన పరమశివుడు ప్రసన్నమై నేను ఇకపైన నీతో పాటే ఉన్మత భైరవుడిలాగా ఉంటాను అని చెప్పి తండ్రి యొక్క రూపం వారాహి మాత యొక్క భర్తని లేదా వారాహి మాత యొక్క ఎలా అంటే కుటుంబ సమేత విషయం మాట్లాడినప్పుడు వారాహమూర్తి వారాహదేవి ఇద్దరు ఒకటే అని అనుకుంటారు. వారాహ మూర్తి మరియు వారాహి యొక్క ఆలోచనలు చాలా తేడా ఉన్నాయి. వారాహ అవతారం వచ్చేసి శ్రీ మహావిష్ణువుడిది. వారాహి మాత వచ్చేసి పార్వతీమాత స్వరూపం. వారాహి మాత యొక్క అంటే పెనిమిటి అంటే శాస్త్రాల్లో జగత్కారకుడు పరమశివుడు, ఉన్మత భైరవుడు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు చెప్పుకోవాలి, పొరపాటు చేయకూడదు. వారాహి అని చెప్పేసి విష్ణుమాతని పార్వతీమాతని మనం అనుసంధానం చేయకూడదు. కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి. నేను కొన్ని ఛానల్లో చెప్పి పెట్టాను. ఇప్పటికీ వీడియో ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ అయినప్పుడు లేకపోతే పబ్లిష్ అయినప్పుడు నేను చాలా డెప్త్ గా చెప్పి పెట్టాను. అవి మీరందరూ చూడండి. వారాహి మాత యొక్క నవరాత్రులు శుభసూచికముగా కేవలం రాత్రి సమయంలో 7 గంటల నుంచి రాత్రి మనం 11 గంటల వరకు లేదా 12 గంటల వరకే చేయాలి. ఉదయం అంతా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు. మనం చేసే నియమాలు దీక్షలు అన్నీ కూడా శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా మనస్సు అంతఃకరణ శుద్ధితో ఉంటేనే అమ్మ కృపా కటాక్షం ఉంటుంది. బహిర్గతము చేయకూడదు. మీరు ఒకవేళ నవరాత్రులు చేస్తున్నా కూడా మేము చేస్తున్నామని చెప్పకూడదు. అలా చేస్తేనే అది గుప్త నవరాత్రులు అవుతున్నాయి. అంతేకాని యూట్యూబ్ లో కూర్చోనో ఛానల్లో కూర్చోనో లేకపోతే ఎక్కడో కూర్చొని మేము ఇలా చేస్తున్నాము మేము అలా చేస్తున్నాము అని చెప్పినప్పుడు మీరు అక్కడికి పోవడం చేత కూడా మన పూజ ఫలిస్తుంది అని అనుకోకూడదు. వారాహి మాత యొక్క నిర్ణయమే చరిత్రలో గుప్త నవరాత్రులు అని రాయబడింది. గుప్త అంటే సీక్రెట్ గా చేసే పూజని మనం బహిర్గతంగా చేసి ఛానలైజేషన్ చేయకూడదని అందరినీ ఆశిస్తూ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని ధర్మ సంస్థాపనకై మా పూర్వీకులు గురు పరంపర ద్వారా వచ్చిన మన చరిత్ర యొక్క గొప్పతనాన్ని, జగన్మాత యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క వారాహమూర్తి యొక్క వారాహిదేవి నవరాత్రుల యొక్క గొప్ప చరిత్రను మీరు అనుభవంగా తీసుకొని మీ కోరికలను నిజమైన సాక్షికు ముందుకు తీసుకెళ్లాలని 15వ తారీఖు